వీళ్ళ ఫౌల్ గేమ్ ఆడతారనేటువంటిది నిర్ధారణ అయిందండి. సరే శ్రీనివాస్ గారు, ఏంటంటే అంతకుముందు టికెట్ల అంశంలో రెవెన్యూ అధికారులను వాడుకున్నారు, సినిమా టికెట్ల అంశంలో మీ అధినేత కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆ రోజు వాడుకున్నారు, కానీ ఇవాళ రెవెన్యూ అధికారులు ఏమైపోయారు, సచివాలయ ఉద్యోగులు ఏమైపోయారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది రాష్ట్రంలో, పెన్షన్లకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేవు, వాలంటీర్లు లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి, పెన్షన్లు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంతకుముందు చెప్పినట్లుగా గత ప్రభుత్వాలు కూడా పెన్షన్లు అందజేశాయి, ఇది కొత్త ఏం కాదు పెన్షన్ల విషయంలో. కానీ కావాలని క్రియేట్ చేసి అక్కడ పెన్షన్లు అందించకుండా ఉండడానికి కారణం ఈ పార్టీలే అని చెప్పడం కోసం ప్రయత్నం చేశారు. కానీ డబ్బులు లేవు. ఏది వారు అస్మదీ కాంట్రాక్టర్లకు ముందుగానే ఒకరోజు ముందే డబ్బులు ఇవ్వడం ఏంటి? 5 ఏళ్ళుగా వారు ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు, 4.5 ఏళ్ళుగా అడుగుతూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ ఖజానాన్ని ఖాళీ చేశారు కదా. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. వాస్తవాలు మనకంటే ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, మొత్తం అది బూమరాంగ్ అయింది. ఎందుకంటే పెన్షన్లు అన్నది మీరు అన్నారు చూసారు, వాలంటీర్ చాలా రాష్ట్రాల్లో లేవరికి, ఏ రాష్ట్రాల్లో లేరండి. ఒక మన ఆంధ్రప్రదేశ్లోనే వాలంటీర్ వ్యవస్థ ఉంది. అదే కానీ వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే 2019కి ముందు అసలు ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ అసలు పెన్షన్లే తీసుకోలేనట్టు, అసలు అప్పుడు వ్యవస్థలే లేనట్టు, పక్కన ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ ఎవరో లేనట్టు, వాళ్ళకి అసలు పెన్షన్లే ఇస్తలేనట్టు, ఒక్క ఏపీ ప్రభుత్వం ఒకటే ఇస్తున్నట్టు వీళ్ళొచ్చి ఒక హైప్ ఏదైతే క్రియేట్ చేశారో, ఇది ఎంతవరకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి పేటీఎం బ్యాచ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది నీళ్ళు మీడియా, కూలి మీడియా కొంతమంది ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. నిన్న చూసారో, నిన్న పొద్దున చూసారో లేదో, ఒక పక్కన జీవో కూడా వచ్చింది, వాళ్ళు కూడా చెప్పారు 3వ తారీఖు నుంచి పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి అని. నిన్న మార్నింగ్ వాళ్ళు డబ్బులు డ్రా చేయడానికి టైం పడుతుంది అన్నారు. అక్కడేమో ఖజానాలేమో డబ్బులు లేవు. ఈ విషయాలు తెలిసినా కూడా ఒక పక్కనేమో వైసీపీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్ ఏం చేశారంటే, ఇళ్ల దగ్గర పడుకున్నటువంటి మహిళల్ని లేకపోతే ఆ వృద్ధుల్ని మంచాల మీద తీసుకొస్తా, మీరు మంచాల మీద తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మొక్కలో ఉన్నటువంటి హావభావాలు చూడండి ఒకసారి. ఇందాక పెద్దలు చెప్పినట్టు రాబందుల రెక్కల చప్పులు అంటారు చూసారా, ఆ విధంగానే ఎంతో ఆనందంతో మోసుకొచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదా మధ్యాహ్నం వరకు డబ్బులు రావని? కానీ ఎలక్షన్ కమిషనే 80 ఏళ్ళు పైబడిన వారికి ఇంటి దగ్గర ఓటు ఇవ్వాలని చెప్పింది కదా. అది ఒకటి. మీకు విచిత్రం ఏంటంటే, సరే పేటీఎం బ్యాచ్ ఎలా చేశారు కదా అనుకుంటే, మనం వాళ్ళ ఎలాగే డ్రామా ఆర్టిస్టులు, వైఎస్ఆర్సీపీ కాదండి, వైఎస్ఆర్ డ్రామా పార్టీ అది. అయితే వాళ్ళు చేసేటట్టు ఒక అందం ఉంది. ఒక నీలి మీడియా, కూలి మీడియా కూడా బయలుదేరిపోయింది. ఇంకా డబ్బులు రావని తెలుసు, అక్కడ డబ్బులు లేవని తెలుసు, పక్కన జీవో ఇచ్చారని తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందో తెలుసు. మైకులు పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా మీరు ఇప్పుడు వచ్చారు, మీకు డబ్బులు ఇవ్వలేదా అంటే ఒక విధమైనటువంటి విష ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు అయితే నిన్న చేశారు. వాస్తవం ఏంటి, అక్కడ డబ్బులు లేవు, ఖజానా డబ్బులు లేవు. వీళ్ళు రమ్మన్నది ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత రమ్మన్నారు. వాళ్ళు ఆల్రెడీ 3వ తారీఖు నుంచి మధ్యాహ్నం నుంచి ఇస్తారని చెప్పారు. అంటే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి ఏదో రకంగా చేయడం, ప్రతి నెల పడే డబ్బుల్ని ఈ నెల ఎందుకు ఖజానా లేదు అంటే ఎలక్షన్స్కి ముందే మార్చి 31కి అకౌంట్ ఇయర్ క్లోజ్ కాబట్టి వాళ్ళు ఈయన చేసే పనులు అటువంటే కదా. దాదాపు 13,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సంబంధించినటువంటి అస్మదీలు అందరికీ ఇక్కడ క్లియర్ చేసేసి, ఇక్కడ 1900 కోట్లు మినిమం 19 కోట్లు ఎంత లేకుండా చేసుకునే అకౌంట్లో ఈ విధంగా దీన్ని డైవర్ట్ చేసి ప్రతిపక్షాల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీదో, లేకపోతే వేరే సంస్థల మీదో ఈ నెపాన్ని నెట్టి, అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి భయాందోళనలో లేకపోతే ఒక అసంతృప్తి ఏదో రగిల్చి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనేటువంటి ఒక వికృత రాజకీయ క్రీడ ఇది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులే దాని మీద ఉన్నాయి. మీరు అన్నారు చూసారా, శవాలతో పుట్టిన పార్టీ అది. వాళ్ళకి శవం కావాలి, ఏదో రకంగా శవం